హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి ఒక కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్. ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో. సో నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, డివర్స్ తీసుకున్న వాళ్ళు, లవర్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఈ వీడియో చూడొచ్చు. సో పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు, ఓకేనా. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే సో డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు, ఓకేనా. సో ఈరోజు వచ్చేసి నాకు ఎవరో కొంతమంది పేమెంట్ చేశారు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు నేను మ్యాక్సిమం రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్లో పెట్టారు, నేను చూశాను. ఖచ్చితంగా మీకు ఈరోజు నేను రీడింగ్ ఇస్తాను. సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఇది జనరల్ రీడింగ్ అని అందరికీ రిజనేట్ అవ్వాలని ఏం లేదు. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ అని గమనించండి, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే తీసుకోండి. అట్లీస్ట్ ఒక 30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి, ఓకేనా. సో నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్లో ఉన్న మీ పార్ట్నరు అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఓకేనా. రైట్. సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో స్టక్ ఎనర్జీలో ఉన్నారు. 24/7 కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు వీళ్ళు. సో చాలా డిప్రెషన్లో ఉన్నారు. ద హై ప్రిస్టెస్ మేజర్ ఆర్కానా. సో వీళ్ళు ఏంటంటే ఒక సీక్రెట్ పర్సన్ అండి. సో వీళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే క్యాండిడేట్ కాదు. దే కెనాట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్. సో వీళ్ళు ఫీలింగ్స్ని, ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్గా పెట్టుకుంటారు. సో మీ ముందు ఒకలాగా, సో మీ వెనుకలు ఒకలాగా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు. వెరీ సప్రెసివ్ అండ్ ఇంట్రావర్ట్ క్యాండిడేట్. సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీరు కరెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్. సో మీరు మీ డీపర్ ఎమోషన్స్లో మీ పార్ట్నర్ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ డీపర్ ఎమోషన్స్లో మీ పార్ట్నరే ఉన్నారు. సో మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు మీరు. మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు? సో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు, కానీ మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు. సో మీరే ఒక రైట్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారండి, ఖచ్చితంగా వస్తారు వీళ్ళు. సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? మీరు ఏమనుకుంటున్నారు? సో మీరు మాట్లాడాలనుకుంటున్నారు మీ పార్ట్నర్తో, కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి, ఒక కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీరు మూవ్ ఆన్ అయిపోదామా అని చెప్పేసి అనుకుంటున్నారు. మనసులో ఏదో బాధపడుతున్నారు మీ పార్ట్నర్ విషయంలో. చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? సో 4 ఆఫ్ వ్యాండ్స్. సో ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకోవాలి, ఒక కమిట్మెంట్ తీసుకొని అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ కొంతమందికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, మ్యారేజ్కి రెడీగా ఉన్నారు వీళ్ళు. సో ఇద్దరు డైలామాలో ఉన్నారు, రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు. అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా అని, రిలేషన్షిప్లో గ్రోత్ ఉందా లేదా, సక్సెస్ ఉందా లేదా అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి అసలు? పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో మీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో మీరు పాస్ట్లో మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకున్నారు. ఇది మేబీ బిజినెస్ ఆఫర్ అయినా ఉండొచ్చు, లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు, తలకిందులుగా తపస్సు చేస్తున్నారు, డిప్రెషన్లో ఉన్నారు. సో ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సో మీరు వచ్చేసి పాస్ట్లో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు.
సెలబ్రేషన్స్, పార్టీ ఈవెంట్స్ కూడా అటెండ్ అయ్యారు. సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే మీరు ఖచ్చితంగా ఉన్నారు పాస్ట్లో. సో ప్రెజెంట్ వచ్చేసి మీరు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు. సో ఫ్యూచర్లో మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్ కాబోతుంది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి సో కప్స్ ఎనర్జీ, కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా, ఓకేనా. సో మీ పార్ట్నర్ మీకు అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదా? అసలు ఈ నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న మీ పార్ట్నరు అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా చూద్దాం ఫస్ట్. నో కాంటాక్ట్లో ఉన్న మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? ఎస్, మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. జడ్జిమెంట్ ఆల్రెడీ ఒక నిర్ణయం కూడా తీసేసుకుంటున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఖచ్చితంగా మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారు. సో క్లారిఫికేషన్ కార్డు ఇద్దాం, అసలు వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? ఎస్, మీ ఇద్దరికి కూడా డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వీళ్ళు మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. మీరు ఒక హైలీ ఇంట్యూటివ్ అండ్ ఇంక్లూజివ్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ గురించి. వీళ్ళు ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ ఇస్తారు. సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా వీళ్ళు? ది హేరోఫెంట్, వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుంటారు. ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళు. సో మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా అసలు? ఎస్, వీళ్ళు ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఖచ్చితంగా వీళ్ళు వెరీ ప్రాక్టికల్ పర్సన్, మీతో లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ట్రావెల్ చేస్తారు వీళ్ళు. సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ, సో ఇది మీ ఎనర్జీ, ఇది మ్యూచువల్. సో మీ పార్ట్నర్ వచ్చేసి చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. సో మీరు వచ్చేసి రిలేషన్షిప్లో ఒక విక్టరీ సాధించాలనుకుంటున్నారు. అండ్ మ్యూచువల్, సో ఇద్దరు కూడా ఒక లీగల్ కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు, కాంట్రాక్ట్. సో ఏంజిల్స్ ఏం చెప్తున్నాయి మీ ఇద్దరికి? సో ఏంజిల్ గైడెన్స్ ఫర్ యూ. సో ఏంజిల్ మెసేజెస్ ఫర్ యూ. నో నీడ్ టు వరీ. సో మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. డోంట్ స్టాప్, మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులను ఆపవద్దు. ఖచ్చితంగా మీ పనులు మీరు చేస్తూ ఉండండి. సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.